ట్రంప్ విషయంలో తమ ఫెయిల్యూర్ని సీక్రెట్ సర్వీస్ అంగీకరించింది. ఏదైతే ముప్పుని అంచనా వేయడంలో కూడా ఫెయిల్ అయ్యామని ప్రకటించింది. అంతకుముందు నుంచే అంటే వాస్తవానికి స్థానిక రక్షణ వనరులనే ఆయనకి కేటాయించామని చెప్పుకొచ్చింది. అంతకుముందు నుంచే ట్రంప్ బృందం నుంచి అనేక అభ్యర్థనలు వచ్చినాయని సీక్రెట్ సర్వీస్ నిరాకరించిందని అమెరికా పత్రికల్లో వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన కథనాలని మొదట్లో ఏజెన్సీ ఉన్నతాధికారులు తిరస్కరించారు. అయితే ట్రంప్ బృందం దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఉన్నతాధికారులు దాని మీద సమీక్షించారు. తాజాగా దానికి సంబంధించి సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ గుగ్లెల్మి అధికారిక ప్రకటన చేశారు. తమ భద్రత పొందే వ్యక్తి ఏదైనా సరే అదనపు రక్షణ కొడితే తాము వాటిని అందించలేనప్పుడు కొన్ని మార్పులు చేస్తుంటామని చెప్పుకొచ్చారు. ట్రంప్ పైన జరిగిన దాడి తమ వైఫల్యం కాదని చెప్పేందుకు తొలుత ప్రయత్నించి తర్వాత భద్రతా లోపం మీద స్థానిక పోలీసులు తప్పడుతూ కామెంట్ చేసుకొచ్చారు. తర్వాత ఏదైతే థామస్ మాథ్యూ క్రూక్స్ ఓ భవనం పైకప్పు మీదకి చేరుకుని తుపాకీ ఎక్కుపెట్ట పోలీసులు పట్టించుకోలేదని సీక్రెట్ సర్వీస్ చెప్పింది. ట్రంప్ రక్షణకు సంబంధించి తమ పరిధి దూరానికి మించి అది ఉందని, సమావేశం జరిగిన ప్రాంగణాన్ని పెట్రోలింగ్ చేయాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదేనని చెప్పుకొచ్చింది. 130 మీటర్ల దూరం నుంచి ట్రంప్ మీద క్రూక్స్ కాల్పులు జరిపారని, ఆ దూరంలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదేని. అంటే ఇక్కడ సీక్రెట్ సర్వీస్ వాళ్ళకి ట్రంప్ని కాలువబోస్తున్నటువంటి మనిషి గురించి తెలిసి అతన్ని మీరు పట్టుకోండి అని పోలీసులకు వదిలేశారు. పోలీసులు మీరు కదా సెక్యూరిటీ చూసేదని వాళ్ళు వదిలేశారు. కాల్పులు జరుగుతున్నదని తెలిసి వదిలేసినటువంటి రెండు వ్యవస్థల సమన్వయ లోపం అమెరికా తెలివి తక్కువతనానికి సజీవ సాక్ష్యమైంది.